హాయ్ అందరికీ. హాయ్ మై డియర్ ఏడీ స్క్వాడ్. అసహ్యంగా ఉన్న ఒక పనిని ఇద్దరు పోలీసులు తమిళనాడులో తిరువణమలైలో చేశారు. అది కూడా ఎవరితో అని చూస్తే పక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి దేవుడిని పూజించడానికి, దేవుడిని కొలవడానికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్లతో. అమ్మ కూతురు అని చెప్తున్నారు. వాళ్ళతో పాటు తమ్ముడు లారీలో వచ్చారు. వాళ్ళ ఇద్దరిని శ్మశానంలో పెట్టి ఇంత దారుణమైన పనిని ఇద్దరు పోలీసులు తమిళనాడులో చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఈ న్యూస్ నేను కూడా గమనించలేదు. మొత్తం స్టేట్ ఎలా కరూర్లో పూర్తిగా లాక్ అయ్యారో దాని గురించి చూస్తూ ఉంటే వేరే ఏ న్యూస్ కూడా కనిపించలేదు. తిరువణమలైలో ఏం జరిగింది అని చూస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నా మనసు బద్దులైపోయింది. మొత్తం స్టేట్ అప్పుడు చాలా డౌన్ లో ఉంది. నీవు తమిళనాడు గురించి ఆలోచిస్తే 40 మంది గుండెలాగిపోయి చనిపోతున్నారు. ఇవన్నీ మనం ఎప్పుడూ వినలేదు. ఈ టైంలో కూడా ఇంకో చాలా చెత్తగా ఉన్న ఒక విషయాన్ని ఇద్దరు పోలీసులు చేశారు. ఏం జరిగింది అని నేను మీతో చెప్తా. మొదటి విషయం ఏంటి అని చూస్తే, కొన్ని రోజుల క్రిందట ఆంధ్రప్రదేశ్ నుంచి ఊరి పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆ ఇద్దరి ఐడెంటిటీ ఓకేనా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఊరి పేరు నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళ ఐడెంటిటీ కూడా చెప్పదలుచుకోలేదు. అమ్మ కూతురు ఇద్దరి ఐడెంటిటీ కూడా 100% దాచిపెట్టి ఉంచారు. అందుకు నేను ఒక పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నా తిరువణమలై పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఎందుకంటే చాలా చోట్ల ఇలాంటి ప్రమాదం జరిగితే విక్టిమ్ పేరు బయటికి వచ్చేస్తుంది. ఈ చోట పూర్తిగా దాచిపెట్టి ఉంది. వాళ్ళ ఐడెంటిటీ ఎలాంటి విధంగా బయటికి రాకూడదని నేను వాళ్ళ గురించి ఏ డీటెయిల్స్ కూడా ఇవ్వబోవట్లేదు. కానీ ఈ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లో ఏ ఊరు నుంచి వచ్చారో వదిలేసేయి. అక్కడ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళతో ఒక డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళ అక్క కూతురు ఇదే డ్రైవర్ చెప్పింది. సో ఈ వాహనంలో లారీలో వస్తున్నారు. లారీ పూర్తిగా చూస్తే కొబ్బరికాయలు ఉన్నాయి. తిరువణమలైకి ఎందుకు వస్తున్నారంటే కొబ్బరికాయల లోడ్ దించడానికి. తమ్ముడు వస్తున్నాడు. వాళ్ళ ఆ అక్క కూతురు ఎందుకు వస్తున్నారంటే దేవుడిని కొలవడానికి. తిరువణమలై మీ అందరికీ తెలుసు, అప్పుడు తమిళనాడు తిరుపతిగా మారిపోయింది. ఎలా తిరుపతికి మన ఊరు నుంచి జనాలు తండోపతండాలుగా వెళ్లి దేవుడిని కొలుస్తారో, ప్రపంచం మొత్తం ఉన్న వాళ్ళు తిరుపతికి వచ్చి ఎలా వెళ్తున్నారో, అలాగే అప్పుడు ప్రపంచం మొత్తం ఉన్న వాళ్ళు తిరువణమలైకి వచ్చి వెళ్తున్నారు. ఇది ఒక పుణ్యక్షేత్రంగా, గ్లోబల్ పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఏంటి అని చూస్తే తిరువణమలై. ఆ చోటుకి ఆంధ్ర నుంచి చాలా మంది వస్తున్నారు. ఆంధ్ర నుంచి ఈ ఇద్దరు దేవుడిని కొలవడానికి తిరువణమలై అన్నాములై గుడికి వచ్చారు. అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నారు. అర్ధరాత్రి అప్పుడు పెట్రోలింగ్ పోలీసులు మనకు తెలుసు, రాత్రి అయితే పోలీసులు వచ్చి పెట్రోలింగ్ చేస్తుంటారు. అలా హైవేలో తిరుగుతుంటే ఈ వాహనాన్ని ఆపేశారు. ఆపి ఏం తీసుకెళ్తున్నావు అని అడిగారు. పోలీసులు ఎందుకు ఇలా చేస్తారంటే ఒక బేసిక్ నీడ్ ఉంది. ఏదైనా అనాహుతం జరగకూడదు. సినిమాలో చూపించినట్లుగా గన్ కొట్టేసి పోకూడదు, గంజాయిని స్మగుల్ చేసి తీసుకెళ్లకూడదు. ఇందుకోసం పోలీసులు వచ్చి రోడ్డు అడ్డుకొని చెక్ చేస్తారు. వాహనంలో ఏముంది అని చూస్తారు. ఈ పెద్ద పెద్ద ట్రక్కులోకి ఎంటర్ అవుతున్నప్పుడు అలా ఈ వాహనాన్ని చెక్ చేస్తున్నప్పుడు కొబ్బరికాయలు ఉన్నాయని చూశారు. ఈ ఇద్దరు ఉన్నారని చూశారు. ఈ ఇద్దరు ఎవరు అని అడిగితే వెంటనే వాళ్ళ డ్రైవర్ చెప్పాడు, అది వాళ్ళ అక్క కూతురు అని. కొబ్బరికాయలు దించేసి గుడికి దేవుడిని కొలవడానికి వెళ్తున్నాం అని. ఆ ఇద్దరు లేదు నేను చెక్ చేయాలి అని చెప్పి ఇద్దరిని దించేశారు. ఈ డ్రైవర్ ఉండగా వదిలేయండి సార్ మేము వెళ్తాం అని అన్నాడు. మాకు దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము వెళ్తున్నాం అని. లేదు నాకు సందేహంగా ఉంది, మేము విచారిస్తాం, నీవు వెళ్లి కొబ్బరికాయలు దించేసి పోలీస్ స్టేషన్ కు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళు అని చెప్పి ఫోర్స్ చేసి వీళ్ళిద్దరిని ఇక్కడికి లాక్కు వచ్చి వాళ్ళని వాహనంలో ఎక్కించేశారు. ఈ ఇద్దరిని ఒక బుల్లెట్ లో కూర్చోబెట్టి తీసుకెళ్లి, వాళ్ళకి ఇష్టం లేదు కానీ వేరే దారి లేదు. వేరే స్టేట్ పోలీసులు, భాష అర్థం కాలేదు. సో ఒక బుల్లెట్ లో తీసుకువెళ్లి శ్మశానంలో పెట్టి ఇద్దరు పోలీసులు ఆ అమ్మాయిని, అమ్మను కాదు ఆ అమ్మ కూతురిని, అన్ని జరిగిన తర్వాత వాళ్ళని శ్మశానంలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందని చెప్తున్నారు. వాళ్ళ అమ్మ అక్కడే ఏడుస్తూ కేకలు పెడుతూ ఉన్నారు. ఆ అర్ధరాత్రి టైంలో ఆ సైడ్ తెల్లవారుజామున 4 గంటల సమయంలో అలా అయిపోయిందని చెప్తున్నారు. తమిళ న్యూస్ పేపర్లో వచ్చింది అని చెప్తున్నారు. ఇంకా ఇంగ్లీష్ లో 1-2 న్యూస్ పేపర్లలో వచ్చి, కానీ ఐడియా ఏంటంటే ఆ ఊర్లో ఉన్న మనుషులు, తిరువణమలైలో ఉన్న మనుషులు ఒక ముసలమ్మ ఏడుస్తూ ఉందని, శ్మశానం దగ్గర ఏం జరిగింది అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగినప్పుడే ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి ఉందని వాళ్ళు చెప్పారు. ఇలా జరిగింది, ఏం చేయాలో తెలియడం లేదని వెంటనే 108కి కాల్ చేశారు. అంబులెన్స్ వెంటనే వచ్చేసింది. వచ్చిన వాళ్ళు ఇద్దరిని తీసుకెళ్లిపోయారు. ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లి కన్ఫర్మ్ చేశారు ఆ అమ్మాయి బాధపడ్డారని. ఇది తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్ నుంచి కేసు ఫైల్ చేయబడింది. పోలీసులు అక్కడికి వెళ్లి ఏం జరిగిందమ్మా, ఏమైంది అని అడిగారు. ఆ అమ్మాయి
గుర్తించి చెప్తుంది. ఒకడికి లైట్గా గడ్డం ఉంది, ఇంకొకటికి గడ్డం లేదు. ఇద్దరు పోలీసులే, ఇద్దరు యూనిఫామ్లో ఉన్నారని చెప్పింది. ఇవన్నీ విని సరే ఇవన్నీ జరిగాయని తెలిసిన వెంటనే పోలీసులు వెంటనే ఆ ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు. నిజంగా చెప్తున్నా, ఈ చోట ఇద్దరు పోలీసులు ఇంత చెత్త పని చేశారని నాకు ఎంత చిరాకు వస్తుందో. అదే టైంలో ఇంకో పోలీసు ఇంత చెత్త పనిని చేశారని తెలిసిన వెంటనే తిరువణమలై పోలీసులు అరెస్ట్ చేశారని నాకు ఆ అరెస్ట్ చేసిన పోలీసుల మీద రెస్పెక్ట్ ఉంది. వెంటనే ఆ ఇద్దరు అరెస్ట్ అయ్యారు, ఇద్దరు సస్పెండ్ అయ్యారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయబడ్డారు. మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయబడి వాళ్ళని జైల్లో కూడా పెట్టారు. వేలూరు జైల్లో వాళ్ళని బంధించారు. వెంటనే అన్ని సడన్ గా అలా జరిగిపోయాయి. అండ్ దీని మధ్యలో చూస్తే అక్కడ మొత్తం హై లెవెల్ వాళ్ళు వచ్చి విజిట్స్ కూడా చేశారు. ఇంటర్నల్ గా ఒక కమిటీ పెట్టి ఇలా ఎలా జరిగింది, ఎలా జరిగి ఉండొచ్చు అని, దీన్ని ఎలా అడ్డుకోవచ్చు అని ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. ఇప్పుడు ఈ మొత్తం సిచ్యువేషన్ ని చూస్తే మనకు రెండు సైడ్స్ దొరుకుతాయి. ఒక పోలీసు వచ్చి ఉన్న దాంట్లోనే చెత్తగా తలవంచేలా చేసే పనిని వచ్చి చేశారు. వెంటనే ఇంకో పోలీసు వచ్చి ఏంటని వాలంటీర్గా వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని పూర్తిగా కంట్రోల్ తీసుకొని సరిగ్గా వచ్చి ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పైగా ఉద్యోగం చేసేవాడినైనా నీవు చేసింది తప్పు అని చెప్పి జైల్లో కూడా పెట్టాడు. ఇప్పుడు మనం సొసైటీగా నేను ప్రాబ్లంగా ఏం చూస్తున్నా అంటే, సొసైటీ అంటే మన ఊరి గురించి మాట్లాడట్లేదు, తిరువణమలై గురించి మాత్రమే మాట్లాడట్లేదు, తమిళనాడు గురించి మాత్రమే మాట్లాడట్లేదు, నేను ఇండియా మొత్తం గురించి మాట్లాడుతున్నా. మన అందరికీ పోలీసులు అంటే సేఫ్టీ ఉండాలి, కరెక్టేగా. కానీ చాలా పోలీసులు చూస్తే ఇక్కడ భయంగా ఉంటుంది. ఆ భయం వచ్చే కారణం ఏంటని చూస్తే ఇలాంటి కొంతమంది చెత్త వాళ్ళే ఈ డిపార్ట్మెంట్లో ఉండి, ఎంతోమంది మంచి పోలీసులు ఉన్నారు, ఎంతోమంది న్యాయంగా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన చాలా సిచ్యువేషన్స్లో చూసాం, పోలీసు ప్రాణాలు ఇచ్చి పరిగెత్తి కాపాడడం చూస్తున్నాం, ఏమేమో చేస్తున్నారు. వాళ్ళు తమ పని దాటి ప్రజల్ని సహాయం చేసేలా పోలీసుల్ని చూస్తున్నాం. అదే టైంలో ఇలాంటి కొంతమంది ఉన్నప్పుడు మొత్తం డిపార్ట్మెంట్ పేరుని చెడగొడుతున్నారు. బయటికి వచ్చే న్యూస్ ఎలా ఉంటుంది, పోలీసులు ఇద్దరు ఇది చేశారు, కానీ దాని తర్వాత పోలీసులే దాన్ని కనిపెట్టారు, పోలీసులే వాళ్ళని జైల్లో పెట్టారు, పోలీసులే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, ఆ ఇద్దరిని సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద సరిగ్గా కేసు ఫైల్ చేసి రేప్ ఛార్జెస్ పెట్టారు. అది ఇంకా పెద్దగా వెళ్తున్నది కూడా పోలీసులే చేస్తున్నారు. కానీ ఇది బయటకు రాదు. మన ప్రజలు వచ్చి సైకలాజికల్గా ఒకటినే తీసుకుంటారు. నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, దయచేసి డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళను ఎవరైనా చూస్తే ఎలాంటి అనుహితం జరిగే వరకు వదలకుండా ముందే వాళ్ళని హైయర్ ఆఫీసర్లకి రిపోర్ట్ చేయండి. నేను చిన్నప్పుడు ఇవన్నీ చూసి పోలీసుల్ని చూసి భయపడేవాళ్ళం. ఇప్పటికీ ఈ ఊర్లో పోలీసుల్ని చూసి భయపడుతున్నామంటే ఎలా? పోలీసుల్ని చూస్తే గౌరవం రావాలి కదా, రెస్పెక్ట్ రావాలి కదా, మనకి ఫ్రెండ్లా అనిపించాలి కదా, మన కాపలాదారులు వచ్చి మన సేఫ్టీ కోటలా ఉండాలి కదా. వాళ్ళే ఇలాంటి కొంతమంది తప్పు చేస్తున్నప్పుడు అది మొత్తం డిపార్ట్మెంట్కి అవమానంగా మారుతుంది. దయచేసి ఇలాంటి నల్ల మచ్చల్ని, ముఖ్యంగా డిపార్ట్మెంట్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి బయటికి తీసి పారేయండి. అన్ని చోట్ల ఉంటారు, ఓర్చుకొని వెళ్ళొచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఒక్కడు ఉన్న ప్రజలకు మొత్తంగా ఒక డిపార్ట్మెంట్ మీద భయం మొదలవుతుంది. సో నేను తిరువణమలై పోలీస్ డిపార్ట్మెంట్ని ఇలా యాక్ట్ చేసినందుకు ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నా. అదే టైంలో ఇది మళ్ళీ జరగకుండా ఉండడానికి ఏం చేయాలి? కాలం మారిపోతుంది, మనం 2025లో బతుకుతున్నాం. పోలీసులు వచ్చి ఈ రోజు ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, ఇంట్లో ఉన్న పిల్లలాగే బయట ఉన్న పిల్లలు కూడా కదా, దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా అడాప్ట్ అవ్వాలి కదా. కొంచెం కొంచెంగా పోలీసులు వచ్చి ఫ్రెండ్గా మారాల్సిన బాధ్యత ఉంది. చాలా దేశాల్లో ఉన్న పోలీసుల్ని చూస్తాం, ఇక్కడ అదే పోలీసుల్ని చూస్తే కొంతమంది ఆ కార్నర్లో పోలీస్ నిలబడితే ఆ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాక అలా సైడ్లో సర్రున జారుకొని వెళ్తాం. మనం ఏ తప్పు చేసి ఉండం, సరిగ్గా హెల్మెట్ పెట్టుకుంటాం, ఆర్సీ బుక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ పోలీసు ఉంటే అయ్యో ఉన్నారే, ఎందుకున్నారా అని అనిపిస్తుంది కదా. దాన్ని కొంచెం కొంచెంగా మార్చాల్సిన బాధ్యత ప్రజలది కూడా. ఇందులో నా భాగం ఇది చేసింది. ఆ అమ్మాయిని వచ్చి సేవ్ చేశారు. ఆ అమ్మాయి ఐడెంటిటీ ఇంకా బయటికి రాలేదు. ఇంతకుముందు ఆ ఆరోపణలు వేరే ఉండేవి. ముఖ్యమైన సెన్సిటివ్ కేసుల్లో మహిళల ఐడెంటిటీ బయటికి వచ్చేస్తుంది. ఇందులో బయటికి రాలేదు, స్వచ్ఛంగా బయటికి రాలేదు. అది కూడా చేసేది పోలీసులే. కానీ ఇలాంటి అవమానం తెచ్చే 1-2 మంది లోపల ఉన్నారు. వీళ్ళని పూర్తిగా ఎలిమినేట్ చేసేసి ఈ మంచి న్యాయమైన ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండే పోలీసులు వచ్చి దయచేసి ప్రజలతో ఇంటరాక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రజలు కూడా పోలీసులతో ఎక్కువగా ఇంటరాక్ట్ చేయాలి. అండ్ ఈ భయం అనేది పోయి ఒక ఫ్రెండ్లా ఫీల్ రావడం స్టార్ట్ కావాలని జెన్యూన్గా ఫీల్ అవుతున్నా. ఇది వచ్చి దీని తర్వాత చూస్తే అఫ్ కోర్స్ మొత్తంగా చెప్పాలంటే ఎదురు పార్టీ లీడర్లు అందరూ వచ్చి పోలీసులు చోట జరిగిందని, ఇది ప్రభుత్వమే కారణమని చెప్పి బాగా స్ట్రాంగ్గా వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడతారు. కానీ అది పాలిటిక్స్. ఈ ఇష్యూలో మనం దీనిపైనే ఫోకస్ చేద్దాం.
ఇది మళ్ళీ జరగకూడదు. దానికి ఏం చేయాలో కామెంట్లో చెప్పండి. తర్వాత ఇంకో వీడియోలో నేను మీతో వచ్చి మాట్లాడతా. ఇంత బాధాకరమైన ఒక సంఘటన ముగిసేంత వరకు చాలామంది పోలీస్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇది మొత్తం డిపార్ట్మెంట్కి మాత్రమే కాదు, మొత్తం స్టేట్కి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది.